లింగాలు గల కొరణపాక శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాన్ని దక్షిణ కాశీగా భక్తులు భావిస్తారు. అంతేకాకుండా దీనిని కోటి లింగాల గుడిగా శైవ భక్తులు ఆరాధిస్తారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎక్కడుందే, ఇక్కడున్న ఆ శివలింగానికి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన గ్రామం కొలనుపాక. ఆలేరు నుండి సిద్దిపేట వైపు వెళ్లే మార్గంలో 6 కిలోమీటర్ల దూరంలో ఈ కొలనుపాక ఉంది. ఇచ్చటున్న అతి పురాతన ఆలయమే శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అందుకే ఇది సోమేశ్వర ఆలయంగా పిలువబడుతోంది. ఈ ఆలయ గర్భగుడిలో శ్రీ సోమేశ్వరుడు స్థావర లింగాకారంలో వెలసి ఉన్నాడు. ఈ లింగం నుండే జగద్గురువు రేణుకాచార్యులు అవతరించి వీరశైవ ధర్మాన్ని దశదిశలా వ్యాప్తి చేసినట్లు తెలియచున్నది. ఈ ప్రాచీన ఆలయమే వీరశైవానికి మూలస్థానం అంటారు. పరమశివుడే స్వయంభులింగంగా ఉండి చంద్రుని కోరికపై ఇక్కడ దర్శనమిచ్చాడని, అప్పుడు అతడు అర్పించి పూజించినట్లు చెబుతారు. ఇక్కడ శివలింగంపై 1000 లింగాలు చెక్కబడి ఉండటం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ శివలింగాన్ని 1,01 లింగంగా భక్తులు భావించి పూజిస్తుంటారు. అయితే దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జూరపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్న చిన్న లింగాలన్నింటినీ కలుపుకుంటే 1,01 ఉంటాయని చెబుతారు. ఈ 1,01 లింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ప్రధానాలయంలోనే చండికాంబ అమ్మవారు ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చమని అమ్మవారికి భక్తులు ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయటం జరుగుతుంది. నమస్కారం, నా పేరు వీరేస్వామి. T9 తెలుగు ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనం కొలనుపాక క్షేత్రం ఉన్నాము. ఆలేరుకు 3 కిలోమీటర్ దూరంలో, భువనగిరికి సమీపంలో ఉన్నాము. యాదిరిగుట్టకు 20 కిలోమీటర్ సమీపంలో ఉన్నాం. ఈ కొలనుపాక క్షేత్రము 4 యుగాల నుంచి ప్రసిద్ధిగాంచినది. కృత, త్రేత, ద్వాపర, కలియుగం 4 యుగాల నుంచి కూడా ఇక్కడ అన్ని ఆధారాలతో ఉంది అనడానికి మనకు పురావస్తు శాఖ 1960 సంవత్సరంలో దీన్ని గుర్తించింది. దీంట్లో దాదాపు కొన్ని వేల సంవత్సరాల ముందున్నటువంటి విగ్రహాలు, ఆ యొక్క శిలా శాసనాలు అవన్నీ కూడా ఇక్కడ దొరికాయి. పురావస్తు శాఖ వాళ్ళే ఒక పెద్ద మ్యూజియం ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఏ రాయి దొరికింది, ఎన్ని వేల సంవత్సరాల కిందటి దీని ఘన చరిత్ర ఉందనేది వాళ్ళన్నీ కూడా క్లుప్తంగా అన్ని రాసి పెట్టారు. ఇక్కడ మనము ఈ క్షేత్రానికి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే మా సత్సంకల్పము. ఇలాంటి క్షేత్రాలు దర్శించడం ద్వారా మనము భారతదేశంలో ఏమి పోగొట్టుకున్నాం అనేది మీకు తెలుస్తుంది. ఇంతటి ఘనకీర్తి కలిగిన కొలనుపాక క్షేత్రంలో 4 యుగాల ముందు నుండి ఇది ఉంది అని చెప్పడానికి శిలా శాసనాలు, పురావస్తు శాఖ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఆ విగ్రహం తీసి ఇక్కడ చెక్కారు, పెట్టారు. మరి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే తెలుస్తుంది మన కీర్తి, మన ఘనకీర్తి ఎంత ఉందని చెప్తుంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ దర్శించడమే కాక మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ప్రతి అమావాస్యకు కానీ పౌర్ణమి నాడు కానీ ఇక్కడ భక్తులు ఉండడానికి వసతి కూడా ఉన్నాయి. ఎవరైతే వచ్చి ఇక్కడ ఉంటారో వారికి తప్పకుండా ఆ కోరిక సోమేశ్వర స్వామి గారు నెరవేరుస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి సత్సంతానం పొందుటకై, మరి వివాహం కాని వాళ్ళకు వివాహం అగుట,
ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం దొరుకుట, గృహము లేని వారికి గృహం కలుగుట, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరిక శ్రీ సోమేశ్వర స్వామి వారు తప్పకుండా నెరవేరుస్తారు. చండికాంబ సమేత సోమేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఆ చండికామాత మరియు సోమేశ్వర స్వామి దయ వల్ల కొలనుపాక క్షేత్రంలో ఒకప్పుడు ఎంతో కలకల్లాడుతున్న ఒక క్షేత్రానికి ఎంతో ఘనకీర్తున్నది. ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాల వారు వచ్చి కూడా ఇక్కడ జాతర ఉత్సవాలు జరుపుకుంటారు. దాదాపు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఈ 4 రాష్ట్రాల నుంచి వెళ్ళి ఆ యొక్క రేణుకాచారి జయంతి ఉత్సవం అని చెప్పి చాలా ఘనంగా వీర పురంతుల చేత భరతనాట్యం ఆడుకుంటూ నందికోల సేవతోటి ఆనంద ఉత్సాహతోటి జాతర మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. ఇసుక వేసినా రాలని అంత జనము, దాదాపు కొన్ని లక్షల మంది కూడా ఇక్కడ ఆశీర్వై ఉంటారు. అందులో ఎంతో మంది గురువులు, ఆ యొక్క ఋషులు, మునులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలియజేయబడుతుంది. ఆలయం ముందు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఈ కొలనుపాక ఆలయం గ్రామ చరిత్రకు సంబంధించిన పలు విశిష్టతలను తెలియజేస్తోంది. కళ్యాణ చాళుక్యులు, కాకతీయ రాజులు ఏలుబడిలో గొప్ప శైవక్షేత్రంగా కొలనుపాక వెలుగొందిన విషయాలను విపులంగా వివరిస్తోంది. వీరశైవ, జైన, వైష్ణవ మతాలకు సంబంధించిన మహోన్నత చరిత్రను మనకు అందిస్తోంది. కోటొక్కటి లింగాలు భావించే ఈ సోమేశ్వర స్వామి ఆలయానికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది దాదాపుగా వీరశైవ మతాచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రథమైనటువంటి స్థానం అని చెప్పొచ్చు. ఈ యొక్క లింగంలో నుంచి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో కూడా 4 యుగాల నుంచి ఒక్కొక్క జగద్గురు ఇందులో ఉద్భవించి ఆ యొక్క వీరశైవ మత ధర్మమును ప్రపంచమంతా కూడా చాటి మళ్ళీ యుగాంతములో అదే లింగంలో లీనమయ్యని చెప్పి ఇక్కడ శిలాశాసనం చెప్తున్నాయి. మరి ఈ యొక్క కొలనుపాక క్షేత్రంలో ప్రతి ఒక్క కులానికి ఒక మఠంలాగా 18 మఠాలు ఉన్నాయి. ఇక్కడ వారి యొక్క స్వామివారి యొక్క శ్లోకంతో మనం ప్రారంభిద్దాం. పంచానన ముఖోద్భూతాన్ పంచాక్షర మనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. మనకు భారతదేశం మొత్తంలో కూడా సనాతన ధర్మం నుంచి వెళ్ళి పరంపరంగా వస్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ఈరోజు ప్రపంచమంతా కూడా చాటి చెబుతుంది. ఎన్నో అనేక వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు వస్తున్నటువంటి ఈ సనాతన ధర్మంలో ఇది ఒక మార్గము, వీరశైవ ధర్మం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి శివుని 5 ముఖాలు ఏవైతే ఉన్నాయో సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ఈ 5 ముఖాల నుంచి వెళ్ళి 5 మంది జగదులు ఉద్భవించారు. వారే ఆ యొక్క రంభాపురి, కేదార్నాథ్, ఉజ్జయిని, శ్రీశైలం, కాశీ ఈ 5 పుణ్యక్షేత్రాల నుంచి ఆ 5 లింగాల నుంచి 5 మంది జగద్గురులు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు ఉద్భవించి ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండాలి, అందరు ధర్మ మార్గం నడవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా లింగధారణ చేసి వాళ్ళందరినీ ఒక సన్మానం నడిపి వాళ్ళందరూ కూడా లింగైక్యమయ్యే విధంగా, లింగంలోనే ఐక్యమయ్యే విధంగా వాళ్ళు హితబోధ చేసి ఆ లింగంలోనే ఐక్యమైపోయారు. అందరి ఘన చరిత్ర ఈ కొలనుపాకకు ఉంది. మరి మీరందరూ కూడా భక్తులు విచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటారని చెప్పి కోరుతున్నాం. మరి 18 మఠాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మఠం ఉంటుంది. ప్రప్రథమంగా మేదరి మఠము, గాండ్ల మఠము, నకాశ మఠము, ఈడిగ మఠము, కుమ్మరి మఠము, సంగారి మఠము, పద్మశాలి మఠము, పెరిక మఠము మరియు జాండ్ర మఠము, వైశ్య మఠము, చాకలి మఠము, మేరు మఠము, కాపుల మఠము, గొల్ల మఠము, మూల మఠము, ఆది జాంబవ మఠము అంటే మాదిగ మఠం. ఇలా 18 మంది కులాలకు 18 మఠాలు ఈ కొలనుపాక క్షేత్రం ఉన్నాయంటే ఎలాంటి సందేహం లేదు. ఎంతటి ఘనకీర్తి సంపాదించిందంటే పూర్వకాలంలో ప్రతి ఒక్క కులాల వారు వారి వారి కులాలకు గురువు నియమించేవాళ్ళు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ మఠంలో ఉండి వాళ్ళకు ఒక లింగధారణ, హితబోధ చేసి వాళ్ళు సన్మార్గంలో నడవాలి, ఒక శాంతియుతంగా ముందుకెళ్ళాలి, దైవమా నడవాలని చెప్పి
మనలాంటి కులాలకు గురువు ఎవరైతే ఉంటారో ఆ గురు ద్వారా గురుబో చేయడం ఇక్కడ జరిగింది. అలాంటి అష్టాదశ పీఠాలు, అష్టాదశ మఠాలు, అష్టాదశ కులాలకు ఇది ఒక ఘనకీర్తిగా నిలిచింది. ఈనాడు ఈ వ్యవస్థను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక్కొక్క గుడి ఒక్కొక్క శిథిలావస్థలో ఉన్నాయి. ఎవరైతే ఏ కులం వారు ఉన్నారో ఆ కులం వారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ యొక్క మఠాలను మీ ద్వారా, మీ కుల సంఘాల ద్వారా దాన్ని ఆ యొక్క ఉద్బోధన చేసుకొని దాన్ని మళ్ళీ రీసంకరణ చేసుకొని ఏదైతే ఉందో ఆ గుళ్ళని కూడా పాడిపోయే స్థితిలో ఉన్నాయి ఇప్పుడు. మరి ఆ స్థితి నుంచి నూతన కార్యక్రమాన్ని మీరందరూ కూడా గట్టిగా సంకల్పం చేసుకొని మఠాలన్నీ మళ్ళీ కూడా కలకలలాడే విధంగా మీరందరూ ముందుకు వస్తారని చెప్పి ఈ యొక్క T9 తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను వేడుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క లింగధారణ అనే వీరశైవ మతంలో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఏకోపాసన విధంగా విధించబడింది. అంటే 10 మంది 10 దేవతలు కొలవకుండా ఒకే దేవతను కొలవండి, ఒకే మార్గం నడవని అని చెప్పి ఈ యొక్క వీరశైవ ధర్మం చెప్పింది. ఈ 18 కులాల కూడా మనకు బసవేశ్వర చరిత్ర ఉంది, హేమారెడ్డి మల్లమ్మ చరిత్ర ఉంది, అదేవిధంగా మల్లమ్మ కన్నీరు శ్రీశైలం చరిత్ర ఉంది, సిద్ధిరామప్పని కూడా శ్రీశైలం చరిత్ర ఉంది. వీళ్ళందరూ కూడా లింగదారులే. వాళ్ళు ఏకోపాసన చేసి ముక్తిని పొంది అదే లింగంలో ఐక్యం అని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. అలాంటి ఈ ధర్మాన్ని మీరందరూ కూడా పాటించి ఒక సన్మార్గం నడుస్తారని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది.